హాయ్ అండి, అందరికీ నమస్తే. నిన్న మొన్న జరిగినటువంటి ఇష్యూస్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయినటువంటి వైఎస్ఆర్సీపీ లీడర్లందరి ఇళ్ళ మీద దాడులు చేస్తుంది. అందులో భాగంగా జైలుకి వెళ్ళి వచ్చినటువంటి అందరూ నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప, తర్వాత A1 A2 విసారెడ్డి, ధనుంజయ రెడ్డి, రాజకాశి రెడ్డి అందరి ఇళ్లలోనూ సోదాలు చేస్తుంది ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అవన్నీ జరిగిన తర్వాత జరుగుతున్న సందర్భంలోనే విజయసాయిరెడ్డి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏవేవో వాగుతున్నాడు. మొదటేమో జగన్ రెడ్డితో విభేదించి బయటికి వెళ్ళి ఏదో నాటకాలు ఆడదాం అనుకున్నారు. బీజేపీకి వెళ్ళిపోతే మేము సేఫ్ సైడ్ కావచ్చు, ఆ కేసుల నుంచి బయటపడవచ్చు అని చెప్పి ప్లాన్ వేశారు ఇద్దరు, విసారెడ్డి, జగన్ రెడ్డి. కానీ అది బెడ్స్ కొట్టింది ఆ ప్లాన్. ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్ అప్పుడు పోయినప్పుడు కొంతమంది నాయకులు పోయినారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి, వరదాపురం సూరి ఇట్లాంటి వాళ్ళు బీజేపీకి పోయారు. వాళ్ళ మాదిరి నేను పోదాం అనుకున్నాడు పాపం. కానీ వాళ్ళ మీద ఏ నేరారోపణలు లేవు, క్లీన్ చిట్. ఒకవేళ బ్యాంకుల్లో లోన్లు ఏంటన్నా ఉన్నా కూడా వాళ్ళు కట్టుకుంటున్నారు. ఏదో బిల్స్ కోసము 100 కోట్ల బిల్స్ పెండింగ్ ఉంటే వాళ్ళు బీజేపీ వైపు పోయినారు. వాళ్ళకు కేసులు ఏం లేవు కాబట్టి వాళ్ళు తీసుకున్నారు బీజేపీ వాళ్ళు. మీ మీద ఏమనుకోద్దని మీ అంటారే గోని, మీ దాని కిందలే 176 కేసులు ఉండే ఒకరి మీద. ఎట్లా తీసుకుంటారా బీజేపీ వాళ్ళు? ఆ ప్లాన్ బెడ్స్ కొట్టింది. ఇంక మళ్ళీ ఏంటో ప్రెస్ మీదకి వచ్చి నాకు ఇంకా రాజకీయాలు వద్దు, వానప్రస్థానికి వెళ్ళిపోతుండా, వ్యవసాయం చేసుకుంటా, అది ఇది అని మాట్లాడి వెళ్ళిపోయినావు. మళ్ళీ ఈడీ దాడులు చేస్తానే మళ్ళీ బయటకు వచ్చినావు. అంతకుముందేమో నేను రాజకీయాల్లోకి రాను, ఏదో పేపర్ పెట్టుకుంటా, టీవీ ఛానల్ పెట్టుకుంటా అంటివి. మళ్ళీ ఇప్పుడేమో నిన్న అకస్మాత్తుగా వచ్చి ఒకేసారి నేను రాజకీయ పార్టీ పెడతాను, కొత్త పార్టీ అని చెప్పి మళ్ళీ అనౌన్స్ చేసావు. ఇందుకే ఓ మాట మీద ఉండవు విజయసాయిరెడ్డి. ఇంక తర్వాత చంద్రబాబు నాయుడు గురించి, ఆయన సాగు గురించి మాట్లాడతావు నువ్వు. దేవుడు రాస్తాడయ్యా స్వామి, మీరు కాదు రాసేది. ఆ జగన్ చూస్తే ఆడు అట్లే మాట్లాడతాడు, ఎన్నాళ్ళు ఉంటావు చంద్రబాబు అని. నువ్వు చూస్తే నువ్వు కూడా 80 ఏళ్ళకి దగ్గర పడుతున్నాడు చంద్రబాబు, పోయే ముందు మంచి పనులను చేసుకో అని కూస్తావు. ఇంకేమో మీ అట్లా కేసులు ఇరుక్కోలేదా చంద్రబాబు? ఏవో లేని కేసులన్నీ తోడాలని చెప్పి చూస్తే ఏంది అదే కొండను అవి ఎలకన పడతారు అట్లా ఆ టైప్లో చేస్తే ఒక్క కేసు కూడా చేయలే, రుజువు కాలే. అచ్చెన్నాయుడు గారిని వేధిస్త్రీ, ఆయన ఆపరేషన్ చేసుకొని ఇంట్లో ఉంటే అట్లాంటి వాడిని కొన్ని 100 కిలోమీటర్లు తిప్పి జైల్లో పెట్టి ఏ ఒక్కటి కూడా రుజువు కాలేకపోయా. ఎంతమందినా మీరు చేసింది? కొల్లు రవీందర్ను ఎంత హింసిస్త్రీ, జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని ఎంత హింసిస్త్రీ, ఇట్లాంటివన్నీ మర్చిపోయినారు మీరని. మర్చిపోయి మంచి పనులు చేయి చంద్రబాబుకు నువ్వు మంచి పనులు చేయమని చెప్పిన తర్వాత నీకు ఉందేమా? ఎన్ని మంచి పనులు జరుగుతున్నాయి తెల్లది నీకు. ప్రతి బర్త్డేకి అసలు లాస్ట్ దేవాన్స్ బర్త్డే, చిన్న పిల్లోడు, ఆ అబ్బాయి బర్త్డేకి తిరుపతిలో తిరుమల దేవస్థానానికి ఒకరోజు భోజనం పెట్టిస్తారు అందరికీ, ఎన్ని లక్షల మంది అంతమందికి. తర్వాత ఆయన బర్త్డేకి చూశారు కదా, మొన్ననే బూనమ్మ 76 లక్షలు ఒకరోజు భోజనానికి, పేదలందరికీ ఒకరోజు భోజనానికి 76 లక్షలు ఇచ్చింది అన్నా క్యాంటీన్ల ద్వారా. ఎంతమంది ఎన్ని చేస్తున్నారు. బూనమ్మ 100 కోట్లు దాన ధర్మాలు చేస్తుంది ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి. ఆ ట్రస్ట్ ద్వారా తలసేమియాతో బాధపడేటువంటి పిల్లలకు ఎంత సర్వీస్ చేస్తుంది, ఎంత డబ్బులు ఆమె ఇస్తుంది జనాలకు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎన్ని లక్షల మందికి నెల డబ్బులు అందుతున్నాయి. ఎవరు పోయి ఆపరేషన్లు చేయించుకునేవాడు వాళ్ళందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్, ఆయన బర్త్డే సందర్భంగా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ మీద సంతకం పెట్టాడు. ఎన్ని దాన ధర్మాలు చేస్తున్నారు. మీరేమన్నా ఒక ఇట్లా ఒకటి గోరుముద్ద ఏమన్నా గోరుముద్దని పెట్టండి మీ అయిపో, ఒక గోరు చుట్టూ ఏమన్నా ఒక చుక్క ఏమన్నా వదిలిస్తారా మీ పార్టీ వాళ్ళు? ఎవరైనా సరే చాలని చెప్పండి. మీలో ఎవరైనా కానీ మేము ఫలాన్ని దానం చేశాం, ఫలాన్ని సామాజిక కార్యక్రమం చేశాం, సమాజానికి ఉపయోగపడే పని చేశాం సొంతం డబ్బులతో అని ఒక్కరేనా చెప్పండి, ఒక్క ఉదాహరణ చెప్పండి అయ్యా మీరు. నువ్వు అట్లాంటి వాడిని పట్టుకొని చంద్రబాబు చనిపోయి సిద్ధంగా ఉన్నాడు అంటే నీకు వస్తావా? దేవుడు పెట్టిన రాతను ఎవరు చేయలేరు. తల ఇప్పుడు నువ్వే చూసావు,
నీ అల్లుడు, నీ సొంత అల్లుడు, మా నందమూరి వాళ్ళ కుమారుడు ఆ? తారక్ ఏమయ్యాడు? ఎంత చిన్న వయసులో, 40 ఏళ్ళ వయసులో ఆయన అనుకోకుండా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోయాడు. అది దేవుడు తలరాత, దేవుడు ఏం చేయలేం. మీ మాదిరి గొడ్డలతో చిన్నాలను తండ్రుల్ని నరుక్కొని చంపుకొని చెప్పేటువంటి చరిత్ర కాదు తెలుగుదేశం పార్టీలో. ఆ? ఉదాహరణకు దేవేగౌడ ఉన్నాడు. దేవేగౌడ 90 ఏళ్ళు దాటింది దేవేగౌడ గారికి. ఆయన ప్రధానమంత్రిగా పనిచేశాడు, ఆయన కొడుకు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఇప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నాడు. 90 ఏళ్ళు దాటినా ఆయన ఈరోజు కూడా ఆరోగ్యంగా ఉన్నాడు. అంటే ఏమి కారణము? అదే దేవుడు మన తలరాత మనం కిందికి మనకు పంపేటప్పుడే, మనకు జన్మని ఇచ్చే సందర్భంలోనే మన తలరాత ఏంటి, మనం ఏమిటి అనేది చేసి పంపించేస్తాడు దేవుడు. దాన్ని ఎవరు మార్చలేరు. నువ్వేం మార్చలేవు. నువ్వేమో ఇక్కడే సెలగొట్టుకుంటావా? లేకపోతే మీ వైఎస్ఆర్ లీడర్లందరూ సెలగొట్టుకు ఇక్కడే ఉంటారు. ఎవ్వరు ఉండరు. సాయిరెడ్డి, విజయసాయిరెడ్డి, విసారెడ్డి గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా కానీ 4 మంచి పనులు నువ్వే చెప్తున్నావు కదా, 4 మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకో. అంతేగాని 176 కేసులు గొద్దు కింద పెట్టుకొని నువ్వు మాట్లాడతావు యూజ్లెస్ ఫెలో. చంద్రబాబుని గురించి మాట్లాడేంత స్థాయి ఉందరండి ఇది. గలీజ్ కొడక. ఏందో మాట మీద ఉండరా? రాజకీయాల్లో ఉంటావా? రాజకీయాలు లేకపోతే ఏం చేస్తావు? మొత్తం అంతా నీ తెలివి అదే అంటారు ఎవడో పూర్వకాలంలో, నీ ఎట్లా ఒకడు ఉంటే చాలు. ఆ రాజుకు చెడ్డ పేరు రాలన్నా మంచి పేరు రాలన్నా. ఆ జగన్ ఒకప్పుడు 1999లో ఏంది లేదు, 10 రూపాయలు లేదు, అప్పుల్లో ఉన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆడ గవర్నమెంట్ ఇచ్చిండేది కూడా అమ్మకానికి పెట్టిండాడు జూబ్లీ హిల్స్లో ఇల్లు. అటువంటి వాడికి ఈరోజు 1000 కోట్లు ఎట్లా వచ్చినాయి అనుకుంటున్నాడు? నీదే అంతా కూడా, నీ తెలివే, నీ మైండ్ ఉపయోగించి సూట్ కేస్ కంపెనీలు పెట్టి కోట్ల రూపాయలు దొబ్బేశారు నువ్వును ఆ జగన్ రెడ్డి కలిసి. నువ్వు కూడా మంచి పనులు చేయమని చంద్రబాబు నాయుడుకు సజెషన్ ఇస్తావా? ఎక్కడని చూపి. ఇప్పుడు బాలకృష్ణ గారు తీసుకో. బాలకృష్ణ వాళ్ళ ఫాదరు ముఖ్యమంత్రి, బావ ముఖ్యమంత్రి, అల్లుడు మంత్రి, అది కాక జాతీయ పార్టీ కార్యదర్శి, ఇంకొక అల్లుడు ఎంపీ. ఇంత రాజకీయ ఇది వండుకొని, చరిత్ర వండుకొని ఎక్కడైనా కానీ ఒక్క ఇన్వాల్వ్మెంట్ చూపించు గవర్నమెంట్ దీనిలే కానీ కార్యక్రమాలకి ఎక్కడ ఒక ఇన్వాల్వ్మెంట్ ఎక్కడే కానీ. బాలకృష్ణ గారు కానీ ఆ కుటుంబం కానీ ఎక్కడైనా కానీ చూస్తున్నావా? బోనం గారిని ఎక్కడైనా చూస్తున్నావు? ఆమె కేవలం సర్వీస్ అనే ఆమెకు ఉన్నటువంటి సంపాదించిందంతా కూడా దానాలు ధర్మాలు చేస్తుంది. మీరెవరైనా చేసిన చూపి. సిగ్గుండల్లో మీరు మాట్లాడేకి. యూజ్లెస్ ఫెలోస్ అన్న చంద్రబాబుకు నువ్వు సలహా ఇస్తావా? సిలగొట్టుకుంటాం చూస్తాం. నువ్వు ఇప్పుడు 70 ఏళ్ళ దగ్గరికి వచ్చినావు. నీకంటే మేము ఒక 5 ఏళ్ళు వెనుకుంటాము. మేము 60లో ఉంటాం, నువ్వు 70లో పోతుండవు. ఎన్ని ఏళ్ళు ఉంటావు పాపం? సిలగొట్టుకొని చూస్తాం. దేవుడి తలరాత ఎవరు మార్చలేరు. గుర్తుపెట్టుకో విజయసాయిరెడ్డి. ఎప్పుడే కానీ ఇట్లాంటి మాట్లాడితే చెప్తున్నాం. మీరేమనుకుంటున్నారు? మాకు అది ఉంది ఇదని. మేము మీ మాదిరి కాదు. మేము ప్రజా కోర్టులో చట్టపరంగా చర్యలు తీసుకునేదానికి ఏ విధంగా అయితే అవకాశం ఉంటుందో ఆ విధంగా మేమంతా ఫాలో అయ్యి నిన్ను ఎట్లుంటుందంటే మేము అనుకుంటే, అంటే మా సార్ ఎందుకో, చంద్రబాబు గారు ఎందుకో ఇంకా అలసత్వంలో ఉన్నాడు. అదే పవన్ కళ్యాణ్కో ఇట్లా వాళ్ళకి హోమ్ మినిస్టర్ ఇస్తే అప్పుడు తెలుస్తుంది నీకు. బీ కేర్ఫుల్ మిస్టర్ విజయసాయిరెడ్డి.